హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ న్యూస్ అనాలిసిస్ కు స్వాగతం. ఈ విశ్లేషణ మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్. నమస్కారం. ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించిన కొన్ని చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా తెలంగాణ ఎకనామిక్ బూమ్ మన మార్కెట్ ను ఎలా ముందుకు నడిపిస్తుందో చూద్దాం. ఆ తర్వాత నగరం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వద్దాం. అక్కడ పురోగతి ఎంత ఉందో సమస్యలు అదే స్థాయిలో ఉన్నాయి. ఇక ప్రాపర్టీ కొనేవాళ్ళు ఎలాంటి రిస్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలో కూడా చర్చిద్దాం. చివరిగా ఈ రోజు మనం నేర్చుకున్న కీలక విషయాలను మొత్తం చూద్దాం. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంత భూమిలో ఉండటానికి కారణం ఏంటి, దాని వెనకున్న అసలైన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో తెలంగాణ ఎకానమీ గురించి ఒక చాలా ఆసక్తికరమైన విషయం బయటపడింది. మన రాష్ట్ర జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, సింపుల్ గా చెప్పాలంటే రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ మొత్తం వాల్యూలో సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఏకంగా 62.4% పెరిగిపోయింది. ఇది చాలా పెద్ద నెంబర్. ఈ మార్పు ఎంత వేగంగా జరిగిందో చూడండి. ఒక 10 ఏళ్ల క్రితం మన ఎకానమీలో సర్వీస్ సెక్టర్ వాటా 52.8% మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది 62.4%కి చేరుకుంది. అంటే కేవలం ఒక దశాబ్దంలోనే ఇంత పెద్ద మార్పు. ఈ గ్రోత్ రేట్తో మన తెలంగాణ ఇండియాలోనే 3వ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సర్వీస్ ఎకానమీగా నిలిచింది. దాదాపు 10% జంప్ అన్నమాట. మరి ఈ గ్రోత్ కి ఫ్యూయల్ ఎక్కడి నుంచి వస్తుంది? అంతా మన హైదరాబాద్లోని ఐటీ, ఫైనాన్షియల్ ఇంకా నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీస్ నుంచే. ఈ దెబ్బతో మన రాష్ట్రం ఇప్పుడు దేశంలోనే హై ఇంటెన్సిటీ సర్వీస్ ఎకానమీస్ క్లబ్ లో చేరిపోయింది. ఇక చెప్పేదేముంది, ఈ ఎకనామిక్ బూమ్ నేరుగా హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, రియల్ ఎస్టేట్ డిమాండ్ మీద విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది. సరే, ఎకానమీ అయితే దూసుకెళ్తోంది. కానీ ఇంత ఫాస్ట్ గ్రోత్ వల్ల సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ ఎలా ఉంది? ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఒకవైపు ప్రోగ్రెస్ కనిపిస్తున్నా మరోవైపు అంతే స్థాయిలో ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సిటీలో ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. 2 ఎలివేటెడ్ కారిడోర్స్ కథ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు పారడైజ్ నుంచి అన్నానగర్ వెళ్లే కారిడోర్ పనులు మొదలయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ డైవర్షన్స్, ఇబ్బందులు తప్పట్లేదు. కానీ ఇంకోవైపు చూస్తే అంతే ముఖ్యమైన పారడైజ్ షామీర్పేట కారిడోర్ ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ వల్ల ఏకంగా 7 ఏళ్ల పాటు ఆగిపోయింది. అంటే ఒక ప్రాజెక్ట్ మొదలవుతుంటే ఇంకోటి ఆగిపోతోందన్నమాట. ఈ ఆగిపోయిన ప్రాజెక్ట్ వెనక మనుషులు, వాళ్ళ ఆస్తుల కథలున్నాయి. ఎఫెక్ట్ అవుతున్న ప్రాపర్టీ ఓనర్స్ అంతా ఫేర్ కాంపెన్సేషన్ అడుగుతున్నారు. వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చెప్తోందంటే, మేం ప్రాజెక్ట్ అడ్డు కాదు, కానీ మా ప్రాపర్టీస్ కోల్పోతున్నందుకు ఓపెన్ మార్కెట్ వాల్యూకి 5 రెట్లు పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ వైపు వాదన. ఇక కారిడోర్ సంగతి పక్కన పెడితే హైదరాబాద్కి లైఫ్ లైన్ లాంటి ఔటర్ రింగ్ రోడ్ మీద ఇప్పుడు ఒక సీరియస్ సేఫ్టీ ఇష్యూ నడుస్తోంది. ఈ మధ్య ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్లు ఎందుకు ఎక్కువయ్యాయి? అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఈ పెరుగుతున్న ప్రమాదాలకు చెక్ పెట్టడానికి హెచ్ఎండిఏ ఒక స్పెషల్ క్యాంపెయిన్ లాంచ్ చేసింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ ఓఆర్ఆర్ లాంటి హై స్పీడ్ రోడ్ మీద బండి ఆపడం ఎంత డేంజరో అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నారు. సెకండ్, యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే స్పాట్స్ లో పెట్రోలింగ్, మానిటరింగ్ పెంచారు. అంతేకాదు 2 వీలర్స్, 3 వీలర్స్ కి నో ఎంట్రీ రూల్ ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్. కానీ ఈ ఫాస్ట్ డెవలప్మెంట్ వల్ల గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రాపర్టీ కొనేవాళ్ళకి ఎలాంటి రిస్కులు ఎదురవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే మార్కెట్ ఎంత హాట్గా ఉంటే రిస్కులు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రిస్కుల గురించి మాట్లాడే ముందు మనం ఒక చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గురించి తెలుసుకోవాలి. అదే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, షార్ట్ గా ఓసీ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే, ఒక బిల్డింగ్ కట్టాక అది అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారమే కట్టారా, జనాలు ఉండటానికి సేఫా కాదా అని అధికారులు ఇచ్చే సర్టిఫికేట్ ఇది. పర్మనెంట్ కరెంట్, వాటర్ కనెక్షన్ కావాలంటే ఈ ఓసీ కంపల్సరీ. ఇంత ఇంపార్టెంట్ అయిన ఈ ఓసీతోనే ఇప్పుడు పెద్ద ఫ్రాడ్ జరుగుతోంది. అఫీషియల్ ఇన్వెస్టిగేషన్స్ లో బయటపడిన విషయం ఏంటంటే, నల్లగండ్ల, ఓల్డ్ బోయిన్పల్లి, నార్సింగి లాంటి ఏరియాల్లో కొన్ని పెద్ద పెద్ద బిల్డర్లు కూడా అధికారులతో కలిసి ఫేక్ ఓసీలు సృష్టించి వాటితో ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు సంపాదించి ఏమీ తెలియని కొనుగోలుదారులకు ప్రాపర్టీస్ అంటగడుతున్నారు. చూసారుగా ఫేక్ డాక్యుమెంట్ల సమస్య ఎంత తీవ్రంగా ఉందో. ఇది ఒకటైతే, మరోవైపు అయ్యప్ప సొసైటీ లాంటి ప్రైమ్ ఏరియాల్లో అసలు ల్యాండ్ ఓనర్షిప్కే గ్యారంటీ లేకుండా పోయింది. డిస్ప్యూట్లో ఉన్న ప్లాట్లలో కూడా యథేచ్ఛగా కన్స్ట్రక్షన్లు జరిగిపోతున్నాయి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. మరి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని ఎవరాపాలి? ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. జీహెచ్ఎంసీని అడిగితే, మేం బిల్డర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చామంటారు. పోలీసుల దగ్గరికి వెళ్తే ఇది కోర్టు మ్యాటర్, జీహెచ్ఎంసీనే యాక్షన్ తీసుకోవాలి అని వాళ్ళు చెప్తారు. ఇలా ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద నెపం వేసుకోవడంతో మధ్యలో అసలైన ఓనర్స్ నలిగిపోతున్నారు. అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగట్లేదు. ఓకే, ఇప్పటి వరకు మనం ఎకనమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయర్ రిస్కులు ఇలా వేర్వేరు విషయాలు చూసాం కదా. ఇప్పుడు వీటన్నిటిని కలిపి చూద్దాం. లెట్స్ కనెక్ట్ ద డాట్స్. అప్పుడే మనకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ యొక్క బిగ్ పిక్చర్ అర్థమవుతుంది. సో వాట్స్ ద టేక్ అవే? ఫస్ట్ పాయింట్, తెలంగాణ సర్వీస్ సెక్టర్ బూమ్ అనేది సిటీ గ్రోత్ కి అసలైన ఇంజిన్. కానీ ఈ గ్రోత్ అనేది ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటిది. ఒకవైపు కొత్త డెవలప్మెంట్, మరోవైపు ఆగిపోయిన పనులు, ట్రాఫిక్ సమస్యలు, సేఫ్టీ ఇష్యూస్. థర్డ్, ఈ హీట్ ఎక్కిన మార్కెట్లో బయర్స్ కి రిస్కులు చాలా ఎక్కువయ్యాయి. పెద్ద బిల్డర్ చేస్తున్న ఫ్రాడ్స్ నుంచి ప్రైమ్ ఏరియాలో ల్యాండ్ టైటిల్స్ గ్యారంటీ లేకపోవడం వరకు చాలా ఉన్నాయి. చివరగా గవర్నెన్స్ గ్యాప్స్. అధికారులు ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకోకపోవడం, కొన్ని చోట్ల కుమ్మకోవడం వల్ల రూల్స్ అనేవి వటకెక్కుతున్నాయి. ఇవన్నీ చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. హైదరాబాద్ ఈ ఎక్స్ప్లోజివ్ డెవలప్మెంట్ ని ఇక్కడి ప్రజల క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ సెక్యూరిటీతో ఎలా బ్యాలెన్స్ చేయబోతుంది? ఇది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. ఈ అనాలిసిస్ విన్నందుకు ధన్యవాదాలు. ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ సెక్టర్ను ప్రభావితం చేసే వార్తలు, అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని లివింగ్ క్వాలిటీపై ప్రభావం చూపే అప్డేట్స్ను మా ఎక్స్పర్ట్ క్యూరేటెడ్ న్యూస్ ఇన్సైట్స్ ద్వారా తెలుసుకుంటూ ఉండండి.